పవన్ సార్ గారు. నమస్తే. పవన్ గారు, మనం చూస్తా ఉన్నాం గతంలో 5 సంవత్సరాలలో అమరావతి రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంతమంది మరణానికి కారణమయ్యారో, ఉమ్, అమరావతిని పూర్తిగా ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. అవును. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం చేసి అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ కి ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పి చట్టం కూడా చేయడం జరిగింది. చట్టం చేసిన తర్వాత కూడా మళ్ళా ఈ విధంగా కుట్రలో పన్నుతున్నారు అంటే వీళ్ళని ఏమనాలనేది తెలియని పరిస్థితి. పదాలు దొరకలా నాకు. వీళ్ళని ఏ పదంతో సంబోధించాలా అనే పదాలు ఎతికితే డిక్షనరీలో దొరకలా. అలాంటి పరిస్థితి ఈరోజు స్వయం ప్రకటిత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అంటే పూర్వకాలంలో ఋషులు యజ్ఞ యాగాదులు చేసి దేశాలు సుభిక్షంగా ఉండాలి, రాజులు రాజ్యాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి యజ్ఞ యాగాదులు చేస్తా ఉంటే, కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు ఏ విధంగా అయితే కుట్రల పన్ని ఆ యజ్ఞాన్ని భగ్నం చేసి ప్రజల రాజధానులు ప్రజలు సుభిక్షంగా ఉండకూడదు అనేటువంటి పథకాలు ఆ రోజు రచించారో, వాళ్ళు ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి దాకా పుట్టినట్టున్నారు. అంటే ఆ రోజు బకాసురుడు, ఇడింబాసురుడు, ఇట్లా కొంతమంది రాక్షసులు ఉన్నారే, వాళ్ళు మళ్ళా ఆ రోజు కాలగర్భంలో కలిసిపోయి ఈ రోజు వైసీపీ నాయకులుగా పుట్టినట్టున్నారు వాళ్ళు. అంటే భూబకాసురులు ఎంతమంది లేరు దాంట్లో? భూబకాసురులు, అదే భూబకాసురులు అందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీలో పుట్టారు. అంటే ఈ రూపాంతరం చెంది వైసీపీ పార్టీలో పుట్టి ఆ అలవాట్లు కొనసాగిస్తా ఉన్నారు. పూర్వ జన్మలో ఉన్నటువంటి అలవాట్లని మళ్ళా మానుకోలేక కొనసాగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడి ఏడుస్తా ఉన్నారు వీళ్ళు. మీరు బిందెడు, మా యవ్వ ఒక ఆమె ఉండేది పవన్ గారు, ఆమె చెప్పేది సామెత, ఊరికంతా ఒక దారి అయితే ఉలిపి కట్టికి ఒక దారి అంట. ఊరికంతా ఒక దారి అయితే ఉలిపి కట్టికి ఒక దారి అంట. ఆ విధంగా రాష్ట్ర ప్రజానీకాంతంతా ఒక దారి అయితే ఇతను ఓట్ల కోసం ఎక్కడ ప్లేసు దొరికితే అక్కడ దూరేయడం, వాళ్ళని రెచ్చగొట్టడం. పాపం రైతులు అమాయకులు. నిజంగా ఇందాక బసవయ్య గారు చెప్పినట్టు భూమి పుత్రులు చాలా అమాయకులు పాపం. వాళ్ళేదో ₹1 మనకి ఎక్కువ వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే ఏదన్నా చేస్తాడేమో, రూపాయి ఎక్కువ వచ్చేటట్టుగా వాళ్ళు భూములు ఇవ్వకూడదని కాదు, ఏదన్నా చూస్తాడని పోయాడానికి. అతను దొరికిందిరా ఛాన్స్ మనకి, మనం ఇక్కడ అడుగు పెట్టచ్చు, ఇక్కడ అడుగు పెట్టేదానికి ఆస్కారం దొరికింది, మనం ఇక్కడ కుట్రలు పన్నుదాం అని చెప్పి దాన్ని ఆధారంగా చేసుకొని ఆ రైతుల్ని నానాగాబులు చేసేసి, ఆడ రైతులు జగన్మోహన్ తో మాట్లాడి బయట రావడం, వెంటనే 1 ఎకరా 27 సెంట్లకి అతను మళ్ళా పత్రాలు ఇచ్చేశాడు. నేను సమ్మతిస్తున్నాను, భూ సమీకరణకి నేను సమ్మతిస్తున్నాను, నాకు భూ సమీకరణే బాగుంటది, 2 రెట్లు ఎక్కువ వస్తుంది, 1 ఎకరాకి ₹40,000 కౌలు వస్తుంది, నాకు మంచి డెవలప్మెంట్ చేసి ఫ్లాట్లు ఇస్తారు అని చెప్పి ఆ రైతు వచ్చేసాడు. అంటే 99.5% రైతులు త్యాగం చేసి ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రాజధాని ఉండాలి, ఆ రాజధానిలో నా తాతలు తండ్రులు ఇచ్చినటువంటి భూమి నేను ఇచ్చానని గర్వంగా ఉండాలి అని చెప్పి అందరూ ఇస్తే, 1-2 రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళని పావుగా చూపించి ఈ రాష్ట్ర రాజధానిని అడ్డుకోవాలనేటువంటి వీళ్ళ అజ్ఞానం ఏ విధంగా ఎంత పరాకాష్ఠకు చేరిందంటే ఈరోజు మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు పవన్ గారు, ఈరోజు వీళ్ళు అధికారం కోల్పోయినటువంటి పరిస్థితులు పిచ్చి పట్టిపోయి వీళ్ళకి మైండ్ బ్లాంక్ అయిపోయి 11 కేంద్రం మన ప్రజలు పరిమితం చేశారు. ఈ 11కు పరిమితం చేసినా మనం ఇంకా మారకపోతే ప్రజలు పూర్తిగా మనల్ని తొంగలో తొక్కేస్తారు, మన ఉనికిని కోల్పోయాము అనేది ఆలోచించుకోకుండా వీళ్ళ మైండ్ పూర్తిగా ఖరాబ్ అయిపోయి కుట్రలు పడుతూ ఉన్నారు. మొన్నటి దాకా చూసాం కులాల మీద, అంతకుముందు మతాల మీద, అంతకుముందు ప్రాంతాల మీద, మొన్న అయితే ఈ దేశ సార్వభౌమాధికారం మీద నాకు నమ్మకం లేదనేటువంటి
ఒక వెధవకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్ని విధాల. అంటే ఈ దేశ సార్వభౌమాధికారం మీదే నాకు నమ్మకం లేదు, రాముడు మీద నాకు నమ్మకం లేదు, రాముడు సొంత రాజ్యంలో తరివేయబడ్డాడు అంటే ఒక తండ్రి మాటకు జవదాటకుండా తండ్రి ఆజ్ఞను శిరసా వహించేటువంటి రాముణ్ణి తరివేసినారు అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే అతనికి వీళ్ళు ఒత్తాసు పలుకుతూ మతాల మధ్య స్విచ్ పెట్టి, నిజంగా క్రిస్టియన్స్ అయితే మాట్లాడరు ఆ విధంగా, వీళ్ళు కన్వర్టెడ్ కూడా కాదు, కల్తీ క్రిస్టియన్ కాబట్టి ఆ విధంగా మాట్లాడితే వీళ్ళు దానికి సపోర్ట్ చేస్తూ రెచ్చగొట్టడం అంటే ఈ రాష్ట్రంలో ఏదో శాంతి పద్ధతులు దెబ్బతిన్నాయి, క్షీణించిపోయాయి కాబట్టి ఏదో జరిగిపోతోంది, ఆ నెపంలో వీళ్ళు ఉనికిని కాపాడుకోవడం అది ఒక పక్క చేస్తూ 2 ఎకరాలు అంటే దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు 33,000 ఎకరాలు ఈ రాష్ట్ర రాజధాని కోసం రైతులు త్యాగం చేస్తే 2 ఎకరాల కోసం రాజధానిని ఆపేయాల్సి వస్తుంది. ఆపేయడం కరెక్టేనా? అందుకనే ఈరోజు చట్టం ప్రయోగించారు, భూ సమీకరణ చట్టం. భూ సమీకరణ చట్టంలో కూడా ఇప్పుడు వాళ్ళ రైతులు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను పవన్ గారు, మీరు భూసేకరణ కింద వెళితే, భూసేకరణ సమీకరణ కింద కన్నా వెళితే 2 రెట్లు మీకు లాభం వస్తుంది, 40,000 రూపాయలు ఎకరా కౌలు వస్తుంది, అద్భుతమైనటువంటి ఫ్లాట్లు మీకు వస్తాయి. మీరు అట్ట కాదన్నప్పుడు ఖచ్చితంగా మీకోసం మీ 2 ఎకరాలు 3 ఎకరాల కోసం 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల బాగోగులు చూడకుండా ప్రభుత్వం వెనుకాడదు. అప్పుడు మీ మీద ఏదైతే మనకు చట్టం ఉందో చట్టం ప్రకారం పోతే మీకు గవర్నమెంట్ వాల్యుయేషన్ అదేముందో అదే వస్తుంది. నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి మాటలు రైతులు వినకూడదు. రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు, అమరావతి అనేది ఒక నగరం కాదు సార్, అమరావతి అనేది 5 కోట్ల సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంత సహకరిస్తోంది, రాజధాని కోసం కావచ్చు, రాష్ట్రం కోసం కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు పోతున్నారు కదా.